యా రామచంద్రారెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు ఒక మంచి నెరేషన్ ఇచ్చారు. పార్టీ నాయకులు అప్పట్లో మీ పార్టీలో కూడా నాయకులు చేరారు కదా అంటే ఆ సందర్భంగా అప్పుడు ఏదో తెలిసి తెలియక వేరే పార్టీలకు వెళ్ళి నాయకులు తప్పులు చేశారు, అందుకే మా పార్టీలో చేర్చుకున్నాం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్తూ ఉన్నారు. సో మీరేంటి తెలిసి తెలియక చేసిన తప్పుల కారణంగానే చేర్చుకుంటున్నారా? అంటే వాళ్ళు ఇప్పుడు గతంలో వేరే పార్టీల నుంచి చేర్చుకోవటం అనేది తప్పని చెప్పేసి అంగీకరిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక సఫకేషన్ ఉన్నప్పుడు రాజకీయ పార్టీగా ఈ రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు పక్క పార్టీలకు వెళ్ళి అందరిని గుంజుకొని పక్కన పెట్టుకొని నా బలం ఎంత అని చెప్పేసి విర్రవీగి ఆ రోజున టీఆర్ఎస్ శ్రేణులు విర్రవీగి ఆ రోజున వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేకి మంత్రివర్గంలో స్థానం కల్పించినప్పుడే తెలిసింది రాజకీయాలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి, దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉందని చెప్పేసి. కానీ ఈ రోజున వచ్చే నాయకుల పరిస్థితి ఏంటంటే గత్యంతరం లేని పరిస్థితులలో ఆ ఉక్కపోతను భరించలేక నియంతృత్వ ధోరణుల మధ్య నలిగిపోతున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛను చూసి అబ్బా మనం కూడా అక్కడికి పోతే ఆ విధంగా రాజకీయాలను ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక ఆశతోని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాస్వామ్యక భావజాలాన్ని మనం కూడా ఆస్వాదిద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంచి మంచి పనులను చేస్తుంది, దాంట్లో కూడా మనం కూడా ఇంత భాగస్వామ్యంలో వేద్దామని చెప్పేసి ఆశతోనే డెఫినెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడటంలో తప్పు లేదు, చూస్తుంటారు. చూస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన రారా అని చెప్పేసి తీసుకోదు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీలో చేరికల కమిటీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సిద్ధాంతాలు ఉంటాయి, సిద్ధాంతాలకి ఎంతమంది క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, నిజాయితీ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, ఇటువంటి అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మేము చేరికల గురించి ఎవరిని పడితే వారు తీసుకోరు. గతంలో బీఆర్ఎస్ చేర్చుకున్నట్టుగా ఎవరిని పడితే వారు కాంగ్రెస్ పార్టీ తీసుకోబోవట్లేదు, అంతేనా? తీసుకోదు. రెండోది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకుంటే ముఖ్యమంత్రి గారు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ చేరికల గురించి బాధపడటం లేదు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ వర్రీయింగ్ అబౌట్ దట్. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి హామీల్ని 100 రోజుల లోపల ఎట్లా పూర్తి చేయాలి, దానికి ముందు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది శాఖల వారీగానని చెప్పేసి కొన్ని శాఖలలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని శాఖలలో ఆర్థిక పరిస్థితిని డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున తెలంగాణ సమాజాన్ని పునరుద్ధరించాలంటే ఎన్ని డబ్బులు కావాలి, ఎక్కడ జనరేట్ చేయాలని ఈ అంశాల మీద తలమునకలై కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఉన్నప్పుడు ఇక పని వాటిలేదు, ఓడిపోయి ఉన్నారు ఇంట్లో. దాంతో 100 రోజులలో చేయాల్సినటువంటి హామీలన్నిటినీ ఇంకెప్పుడు చేస్తావు, 50 రోజులు అయింది కదా, 30 రోజులు అయింది కదా, 40 రోజులు అయింది కదా అని 3 రోజుల నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కూడా దాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని దిగజార్చడం కోసం చూస్తున్నారు. కానీ ప్రజలు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు వాళ్ళని. 10 ఏళ్ళు నువ్వేం చేసినావు, లెస మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ప్రజలు సూటిగా సమాధానం చెప్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రశ్నలు కానీ ఇవన్నీ కాదు, ప్రజల నమ్మకము మేము ఇచ్చినటువంటి మా వాక్యం యొక్క మా ప్రామిసెస్ యొక్క క్రెడిబిలిటీని ఆధారంగా మేము ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తాం. ఈ క్రమంలో ఒక పరుష పదజాలాన్ని వాడుతూ ముఖ్యమంత్రి గారి కొడుకు గత ముఖ్యమంత్రి గారి కొడుకు కేటీఆర్ రామారావు ఈ రోజున మన ముఖ్యమంత్రి గారిని కించపరుస్తున్నాడు. అయినా ఓపిక పట్టినటువంటి క్రమంలో ఇక వీళ్లకు ఉన్నటువంటి భక్తి అనేది ఎవరికి లేదు తెలంగాణ రాష్ట్రం మీద అన్నట్లు ఈయన 10 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చొని ఈ గత ముఖ్యమంత్రి గారు తర్వాత ఎలక్షన్ పోలింగ్ రోజున రాత్రి 1 గంటకి ఆంధ్ర ప్రాంత పోలీసులు అధికారులు తెలంగాణ పోలీసుల్ని కొట్టి బయటకు నెట్టి ముళ్ళ కంచె వేస్తే కళ్ళు మూసుకొని నోరు పెగలినటువంటి గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇవాళ వచ్చేసంట తెలంగాణ ప్రజల యొక్క ప్రాజెక్టులను కాపాడటానికి 13వ తారీఖున నల్గొండలో సభ పెడతాడంట. మేము సూటిగా అడిగినాం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే అన్నాడు, అరే ఏం చేసినావు నువ్వు, నీ కళ్ళ ముందల నీ రాష్ట్రంలో నీ పోలీసులని మన అధికారులని కొట్టి మెడలు పెట్టి నెట్టి వాడు సగానికి 13 గేట్ల దగ్గర కంచె ఏం చేసినావు ప్రశ్నించినాం. అది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. ఇంకా నాకు ఆవేశపరితంగా ఎందుకు వస్తుందనంటే నేను ప్రత్యక్ష సాక్షిని నా కళ్ళతో చూసిన ఆ రోజు జరిగినటువంటి సంఘటనని
ఆ రోజు నేను నాగార్జున సాగర్లోనే ఉంటుంది. 500 మంది 600 మంది పోలీసులు, తెలంగాణ పోలీసులు వచ్చేసి ఫంక్షన్ హాళ్లలో అక్కడ ఎలక్షన్లు జరుగుతుంటే అక్కడ మనం గస్తీ ఎన్నికల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఈ విధంగా రిటాలియేట్ అవుతున్నారని చెప్పేసి కేవలం రాజకీయ పరమైనటువంటి అంశంతో ముడిపడి చూసినరా కేసీఆర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పేసి మభ్య పెట్టడం కోసం అక్కడ డ్రామా ఆడిపించింది ఈ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరి ఎందుకు అయ్యాలో మీరు ప్రశ్నించలేదు? తెలంగాణ ప్రజల్ని, ప్రతిపక్ష నాయకుల్ని రండి మీరు అంతు చూద్దామని చెప్పేసి ఎందుకని లేదు ఆ రోజున అడుగుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నాం. రామచంద్ర రెడ్డి గారు, మీరు జాయిన్ అవడానికి ముందు తాడు శ్రీనివాస్ గారు నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటంటే అన్ని పార్టీలు హడావిడిగా లెట్ మీ కంప్లీట్ మై సెంటెన్స్ ప్లీజ్. ఈ రోజున మేము అడుగుతున్నాం, నాగార్జున సాగర్ ఇవాళ సెంట్రల్ బలగాల చేతిలో ఉంది దురదృష్టకర పరిస్థితులలో. ఇప్పుడు అడుగుతున్నాం, ఎవరైనా అన్యాక్రాంతానికి ఏ ప్రాజెక్ట్? రామచంద్ర రెడ్డి గారు, కేఆర్ఎంపీ పేరుతో ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రం ఇచ్చినట్టు అయింది కదా. నిజాలు ఎలా ఉన్నా ప్రజల్లోకి ఏ విధంగా మీరు తీసుకెళ్తారనే విషయాలను పక్కన పెడితే ఇమీడియట్ గా ఎలక్షన్ ముందు, అది కూడా కేంద్ర ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు అవ్వలేదా? అది అస్త్రమని భ్రమిస్తున్నారు వాళ్ళు. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ఏదైనా తప్పు చేసినట్లయితే దానికి మంత్రివర్గం యొక్క అనుమతి లేని పక్షంలో అది చెల్లనేరదు. 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేసి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ధైర్యంగా గడుస్తూ చెప్పగలుగుతుంది ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి దృష్ట్యా, వాళ్ళ యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకి విద్యుత్తులో వాటాల పంపకాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున జనాభా ప్రాతిపదికన మీరు విద్యుత్ పంచండి, పంపకాలు చేయండి అని అన్నాం. అంత క్రెడిబిలిటీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున సాధించినాం మేము. మరి అటువంటి బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు జూమ్ లో.